ఇది విరజా చెట్టు 8 months ముందు నాటినాను. చిన్న మొలక నాటినాను, అరచేయంత మొలక నాటినాను. కానీ మంచిగా వచ్చింది. మంచిగా పోషకాలన్నీ ఇచ్చినాను. పోషకాలు అంటే అదే మీకు కనపడుతుంది కదా, అది షీప్ డంగ్, ఇది ఇచ్చినాను. ఆ తర్వాత రెగ్యులర్ వాటర్ కూడా ఇస్తూ వచ్చినాను. ఇలా వాడిపోయినవి అట్లా ఉంటే కన్నా వెంటనే తీసేస్తూ వచ్చేయాలి. ఇంకా ఇలా కాయలు కాసేసి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా మనం వెంటనే తీసేస్తూ వస్తే మళ్ళీ కొత్త ఎగురు పెడుతుంది. ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తాయి. మనకి ఎంత ఆనందంగా ఉంటుందో పూలు కోస్తూ ఉంటే కన్నా. ఇంకా చూడండి, ఇదైతే కన్నా అసలు యాక్చువల్గా అన్ సీజను అయినా కూడా వస్తూ ఉన్నాయి. నేను ఇంకా చైర్ వేసుకొని కూర్చొని కోస్తూ ఉండను. నాకు ఒక చిన్న కొమ్మ ఇరిగిపోయినా కూడా చాలా బాధ వేస్తుంది. అందుకని కొంచెం పేషెన్స్గా కూర్చొని కోస్తాను. ఫ్లవర్స్ కూడా మెయిన్ మనకి ఓపిక అనేదే ఉండాలి. ఓపుకుంటేనే ఏదైనా బాగుంటుంది. చాలా పేషెన్స్ ఉండాలి. ఈ చెట్లు నాటాలన్నా కూడా ప్లస్ సంరక్షించాలన్నా కూడా మంచి పేషెన్స్ అయితే ఉండాలి. ఇంకా అప్పుడప్పుడు మనం చెట్లను కూడా క్లీన్ చేస్తూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. ఏదైనా చీడ కనబట్టేది లేదంటే పురుగు పట్టేది అవుతూ ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త కోసము కొన్ని స్మాల్ టిప్స్ అప్పుడప్పుడు అదే నీమ్ లీవ్స్ స్ప్రే చేస్తే చాలు. నేను 6 monthsకు లేదా 1 yearకు ఒకసారి నేను స్ప్రే చేసింది చెట్లకి. 6 months ముందు స్ప్రే చేసినాను, ఈ మధ్య స్ప్రే చేయలేదు. చూడండి, ఇవి ఎంత అసలు ఇవి మనం పూడ్చిండే చెట్లు మనకు పూలు వచ్చేంత పెద్దవైనాయి అంటే అది ఎంత మనకు హ్యాపీగా అనిపిస్తుందో. ఇంకా రోజు ఈవినింగ్ ఎప్పుడెప్పుడు అవుతుంది సన్నజాజి పూలు కోసేది, విడిజాజి పూలు కోసేది, కనకాంబరాలు, మరువము కొన్ని ఉన్నాయి చాలానే. కానీ నేను కొన్నే కోస్తాను, నాకు చెట్లలో ఉంటేనే ఇష్టము. అందుకనేసి ఇంకా పొద్దున్నే ఎప్పుడెప్పుడు అవుతుంది. ఇంకా కలర్ఫుల్ ఫ్లవర్స్ దేవుళ్ళకి పెట్టేదానికి ఎన్నో కలర్స్ ఉన్నాయి. ఇంకా ఇంద్రధనుసులు 7 కలర్లు అయితే మా టెర్రస్ గార్డెన్లో ఇంకా ఎక్కువ కలర్స్ ఉన్నాయి. మినిమమ్ 20 కలర్స్ దాకా ఉన్నాయి ఫ్లవర్స్ చెట్లు. చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే గన. నేనేదో చిన్న వరాలు అడిగితే దేవుడు మంచిగా ఇది చేసినాడు. ఇదంతా చెప్తానులో ఫ్లవర్స్ ఈజ్ ఈక్వల్ టు manifestation of God's blessings. పువ్వులు నవ్వులు దేవుడి చిరునవ్వులు. హ్యాపీ మూమెంట్ ఫ్రెండ్స్, నాకైతే ఇది చాలా హ్యాపీ మూమెంట్.